సార్ ఏం రాసిండు? కేరళ ఎన్నికకు 1000 కోట్లు సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతలంట. కేరళ ఎన్నికకు తెలంగాణ రాష్ట్రం నుంచి 1000 కోట్లు పంపిస్తున్నారని చెప్పి ఒక లంగ వార్త, దొంగ వార్త రాసి వడ్డించిండు. మిత్రులారా, మీరు ఎవరు అవునన్నా కాదన్నా, కేరళలో అత్యంత ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఏ అభ్యర్థి కూడా 10-15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ఎన్నికలకే వెళ్ళాడు. అక్కడ ప్రజలు కూడా చాలా ఓట్లు తీసుకోకుండా, పైసలు తీసుకోకుండా ఓట్లు వేస్తారు. అక్కడ కేరళలో చైతన్యం ఉంటుంది. 100% అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కడు చదువుకున్నోడు ఉంటాడు. ఎవడో ఎవరికో చెప్తే ఓట్లు వేసే పరిస్థితే ఉండదు అక్కడ. కానీ ఈడు మాత్రం ఇట్లా లంగ వార్తలు, దొంగ వార్తలు రాస్తాడు. అక్కడ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే అక్కడ కమ్యూనిస్టులు చాలా కంచుకుంటారు. వాళ్ళు గట్టిగా ఉంటారు. సుదీర్ఘంగా వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు. కానీ కేరళ రాష్ట్రానికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి 1000 కోట్లు పంపిస్తున్నారని వీడు ఇట్లా లంగ వార్తలు, దొంగ వార్తలు రాస్తాడు. నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? మిత్రులారా, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కింద మార్చి ఇక కారు సారు ఢిల్లీలో సర్కారు పదార్ అని ఏదో డ్రామాలు వేసి ఇక ఇక్కడ వీక్నెస్ కట్టలు కట్టిన చాలా అయింది అని చెప్పి ఢిల్లీలో పోయి ప్రధానమంత్రి అయితే అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేసి ఈ తెలంగాణ సంపదని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పోయి పార్టీ ఆఫీసులు పెట్టి ఇటు మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఒడిశా కావచ్చు, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో పోయి పెద్ద పెద్ద పార్టీల ఆఫీసులు ఓపెన్ చేసి ఓవర్ యాక్టింగ్ చేసి 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటి చేసినటువంటి దొంగలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లా చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఎవడేస్తారా కేరళలో పైసలు వంచితే ఓట్లు? ఇట్లా మొత్తం లంగవార్తలు రాస్తుంటాడు అన్నట్లు. సర్దుబాటు బాధ్యత భుజాన వేసుకున్న కాంగ్రెస్ ముఖ్య నేతనంట. ఎవడు పేరు రాయి? నీ దగ్గర ఏం ఆధారం ఉంది చూపు? మీ పార్టీ అకౌంట్లో 2000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థిగా ఏఐసిసి ప్రధాన నేత, ముఖ్య నేతకు రెండో గురువుగా పార్టీలో మార్గదర్శిగా పేరంట. పార్టీలో ప్రభుత్వంలో సుస్థిర స్థానం సాధించేలా వెన్నుదన్ను గురుదక్షిణగా కేరళ ఎన్నికల ఖర్చు భరిస్తామని ముఖ్య నేత డీసీసీలను కలుపుకొని ఒక్కో మంత్రికి 35 కోట్లు టార్గెట్ అంట. ఆయన కోసమే తన సొంత ఛానల్ బ్రాంచ్ కేరళలో ప్రారంభం. ఇట్లా మొత్తము చిల్లర మల్లర రాతలు రాసుకుంటా శునకానందం పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకెవరు కేసీ వేణుగోపాల్ అని వీళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇట్లా రాతలు రాస్తున్నారు. మీరెన్ని డ్రామాలు వేసినా, మీరెన్ని ఏదో వేషాలు వేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ నమ్మడానికి సిద్ధంగా లేరు. దయచేసి లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకసారి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి అందరూ ఏం మెయిన్ పేపర్లో ఏం రాసిండు? రియాలిటీ దోపిడీ అంట. బతుకులు కూలగొట్టి విగ్రహం నిలబెడతావా? ఈ మూసీ నదిని ప్రక్షాళన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ఈ కల్వకుంట్ల కాలకేయులు దాన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హైదరాబాద్ మహానగరం మధ్యలోకెళ్ళి ప్రవహిస్తున్నటువంటి ఈ మూసీ నదిని ప్రక్షాళన చేసినట్లయితే మిత్రులారా, హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారిపోతాయి. 1000 కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుంది. ఆ నల్గొండ జిల్లాని మొత్తం పట్టి పీడిస్తున్నటువంటి ఫ్లోరైడ్ మహమ్మారిని కూడా తరిమి కొట్టడానికి ఆస్కారం ఉంటుంది. మొన్న చూసిర్రు మిత్రులారా మీరు, ఈ మూసీ ఈసా ఈ 2 నదులు విపరీతమైనటువంటి వరదలు రావడంతో నార్సింగ్ నుంచి దాదాపు నాగోల్ వరకు కొన్ని వందల అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి 100 మంది నిరాశ్రయులైన మొత్తం మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు. ఈ లోతట్టు ప్రాంతాలను మొత్తం అక్కడి నుంచి తరలించి ఒక సురక్షితమైనటువంటి ప్రాంతంలో వాళ్ళకు ఇళ్ళని కేటాయించి ఇల్లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే వీళ్ళంతా ఇట్లా దుష్ప్రచారం చేసి కాలాల కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజల మధ్య మాత్రం మీరు
ఒక ద్రోహులుగా మిగిలిపోతారు. ఇది ఒక్కసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2-3 రోజులుగా ఏదైతే నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మల్లన్న జాతరలో చాకలి కులస్తుల మీద దాడి చేయడమే కాకుండా వాళ్ళ చిన్న పాప చనిపోయినటువంటి ఘటనలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక